నిన్నటి వ్లాగ్లో కంటిన్యూషన్ వ్లాగ్ కదా ఇది. సో నిన్న ఫ్రీ బస్ ఎక్కాం కదా, అది అలిపిరి మెట్ల దగ్గర అయితే దించేశారు. సో అక్కడే లగేజ్ అయితే ఇచ్చేసాం మేము. లగేజ్ ఇచ్చిన దాని పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. సో అక్కడే మేము ఫ్రెష్ అయిపోయాము. అలిపిరి మెట్లు స్ట్రైట్గా వెళ్తే భూదేవి కాంప్లెక్స్ వస్తుంది. సో మేము ఇప్పుడు అక్కడికి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అలిపిరి మెట్ల నుంచి అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గరే కొంచెం దూరం అలా నడవాలి, స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది. భూదేవి కాంప్లెక్స్కి అయితే టికెట్స్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ అండ్ స్పెషల్ దర్శనం టికెట్స్ ఇస్తారు. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. చూడండి, లైన్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలామంది ఉన్నారు టికెట్స్ కోసం. చూడండి, అవన్నీ కూడా లైన్సే అన్నమాట. మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. చాలా కష్టమే అలా ఉంది ఈరోజు. చాలా లైన్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు జనాలు. చూడాలి ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారు. టికెట్స్ దొరకడానికి చాలా కష్టంగా ఉంది. ఎస్ఎస్డి టోకెన్స్ కోసం మనం లైన్లో నుంచున్నాం కదా. సో అక్కడే ఇలా మజ్జిగ ఇస్తున్నారనమాట. అందరికీ ఎంత తాగితే అంత ఇస్తున్నారనమాట. చాలా బాగుంది. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవడానికి లైన్లో నుంచున్నాం కదా. ఇప్పటి వరకు లైన్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టారనమాట. ఇప్పుడే లైన్ స్టార్ట్ అయింది టికెట్స్ తీసుకోవడానికి. దేవి కాంప్లెక్స్కి టికెట్స్ కోసం మార్నింగ్ 8కి వెళ్ళాము. సో ఇప్పుడు టైం 1 అవుతుంది. ఫైనల్గా టికెట్స్ అయితే వచ్చేసాయి. అండ్ మనకి టికెట్స్ అయితే దొరికేసాయి కదా. అండ్ ఇప్పుడు మనం అయితే అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇలా దారిలో ఇలా షాప్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అలిపిరి మెట్లు కనిపిస్తాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను, మీకు కనిపిస్తున్నాయి కదా. సో అవే అనమాట. అక్కడికి వెళ్దాం రండి. అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసే ముందు ఇలా దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తారు. అలా మెట్లు స్టార్టింగ్ దగ్గర దండం పెట్టుకుని కొంచెం ఫ్రంట్కి వస్తే ఈ ఫస్ట్ గోపురం కనిపిస్తుంది. అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్టింగ్ పాయింట్ ఇదే అనమాట. నేను వెళ్తుండగా దారిలో ఈ మా అమ్మగారు కనిపించారు. బొట్టు పెడుతున్నారనమాట. నాకు ఈ బొట్టు చాలా ఇష్టం కదా. సో వెళ్ళి పెట్టించుకున్నాను. అలిపిరి మెట్లు ఎక్కుతున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మెట్లు ఎక్కే దారిలో స్టార్టింగే ఇలాగా గోమాత పూజ అని ఉందన్నమాట. కృష్ణుడు ఉండి ఇదంతా చాలా బాగుంది చూడడానికి. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. గోవిందా గోవిందా. అండ్ అలా నడుస్తూ ఉండగా మధ్యలో ఇది కనిపించింది శ్రీవారి పాదాల మండపం అని. ఏంటంటే శ్రీవారి పాదాలు ఉంటాయి కదా. సో అవి తలపైన పట్టుకుని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నారు అందరూ. సో నేను అక్క కూడా పెట్టుకున్నాం అనమాట. అలా ఇవి పట్టుకుని అలా అక్క నేను 3 టైమ్స్ గుడి చుట్టూ అలా ప్రదక్షిణాలు చేసాము. గోవింద 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 3 సార్లు గోవింద గోవింద. సో అది అయిపోయిన తర్వాత దాని నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇలా అన్నప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ సాంబార్ అన్నం, దద్దోజనం అండ్ ఒకటి పచ్చడి పెట్టారనమాట. అది తీసుకుని మేము కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కూర్చొని తిందామని పక్కకు వెళ్తున్నాము. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆల్రెడీ తిరుపతికి వచ్చామని చెప్పాం కదా. సో అప్పుడు ఇది పెట్టినప్పుడు మాకు చిన్నోళ్ళం కదా, అంత తినేవాళ్ళం కాదనమాట. ఇప్పుడైతే నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఒకటి తిన్నా ఇంకొకటి కూడా తినాలనిపిస్తుంది అనమాట. నాకు పొట్ట ఖాళీ ఉండట్లేదు కానీ ఇంకొకటి కూడా తినేసేదాన్ని, అంత బాగా నచ్చింది ఇది. ఎస్పెషల్లీ సాంబార్ అన్నం అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. సాంబార్ అన్నం, పప్పు అన్నం నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ అన్న ప్రసాదాలు. అలా స్లోగా ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది.
అలా అందరం కలిసి కూర్చొని తినేసామన్నమాట ఇక్కడ. అండ్ అమ్మ అక్క అయితే చాలా ఫాస్ట్గా తినేసారు, నేనే స్లోగా తిన్నాను. అది బాగా వేడిగా ఉందన్నమాట, ఊదుకుంటూ తిన్నాను అలా స్లోగా. సో అలా కొంతసేపు అట్లా జోకులు వేసుకుంటూ నా ప్లేట్ అంతా ఖాళీ చేసేసాను అనమాట. ఇక్కడ ఇలా తినేసిన తర్వాత ఇంకా మెట్లు ఎక్కడం అయితే అలిపిరి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. ప్రసాదం తినేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మెట్లు ఎక్కడం. మనం తీసుకెళ్ళే లగేజెస్ ఉంటాయి కదా, ఐ మీన్ క్యారీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ చెక్ చేస్తున్నారనమాట. ఇంకా అవి చెక్ చేయడం అయిపోయి కానీ ఇంకా అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ అయిపోయింది అనమాట. గోవిందా గోవిందా. అలిపిరి మెట్లు ఎక్కడం ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మేము మెట్లు ఎక్కే స్టార్టింగ్ లోనే ఇలా మాకు జింక కనిపించింది అనమాట. నేను వాటిని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట, రియల్ గా చూడడం చాలా బాగా అనిపించింది. మా పక్కన అంకుల్ చపాతీ తెచ్చారనమాట, వాటికి పెట్టడానికి దగ్గరికి వెళ్ళి పెట్టారు. సో అంకుల్ నేను కూడా ముక్కడికి నేను పెట్టాను అనమాట. సో అదే వీడియో తీయడం మర్చిపోయాము, నేను బయటకు వచ్చేస్తుండగా తీసింది మా అక్క వీడియో. చాలా క్యూట్గా అనిపించాయి జింకలు, ఫస్ట్ టైం నేను అంత దగ్గరగా చూడడం వాటిని, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలా వెళ్ళే దారిలోనే మధ్యలో ఇలా నాకు ఆంజనేయ స్వామి కనిపించారనమాట. నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. సో చూడగానే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను. జై శ్రీ ఆంజనేయ. అండ్ ఆ స్టాచ్యూ కూడా మీరు బాగా చూస్తే రాయిలో చెక్కారనమాట ఆంజనేయ స్వామి స్టాచ్యూని, చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే. అండ్ ఇప్పుడే మా 100 స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ అయింది. జింక కనిపించింది గైస్, మీకు కనిపిస్తుంది ఇది. 100 స్టెప్స్ ఎక్కాం అంతే, మళ్ళీ జింక కనిపించింది, చాలా కనిపిస్తున్నాయి నడుస్తుండగా. అన్ని మెట్లు ఎక్కడం కంప్లీట్ అయ్యేసరికి చూద్దాం ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయో. ఈ రోజులు ఇలా ఇంట్లో కూర్చుని సడన్ గా ఇన్ని మెట్లు ఎక్కితే ఎవరికైనా కాళ్ళ నొప్పి వస్తాయి. నాకు నార్మల్ గా ఎక్కితేనే కాళ్ళ నొప్పి వస్తున్నాయి. ఈ అమ్మాయి ప్రతి మెట్టుకి హారతి కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతుంది అనమాట, చాలా గ్రేట్ అసలు. సో అలా స్టెప్స్ కి వెలిగించుకుంటూ వంగుంటూ ఎక్కడం చాలా కష్టం, చాలా గ్రేట్. ఇప్పుడు 200 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. 200 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి గైస్. అలా వెళ్తూ ఉండగా మళ్ళీ ఇంకొక గోపురం కనిపించింది అనమాట. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. మా అమ్మ కోసం ఆగాము, టీ బ్రేక్ తీసుకుంది. మా అమ్మకి టీ బ్రేక్, నాకు ఇది బ్రేక్. ఏంటమ్మా అనుకో, 200 మెట్లకి అయిపోయింది ఎనర్జీ. 300 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. 100 స్టెప్స్ కంప్లీట్ అయినాయి గైస్. అలా స్లోగా ఎక్కుతున్నాం మెట్లు. చాలా మంది శ్రీవారి మెట్లు ఎక్కుతున్నారు. శ్రీవారి మెట్లు అంటే 2000+ ఉంటాయి చూడండి, అవి శ్రీవారి మెట్లు. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కుతున్నాము. అలిపిరి మెట్లు అయితే 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇప్పటి వరకు ఇంతలా ఎప్పుడు నడవలేదు. సో సడన్ గా ఇన్ని మెట్లు ఎక్కేసరికి చాలా ఆయాసం వచ్చింది. ఫస్ట్ 300 మెట్స్ కి అయితే ఆయాసం వచ్చింది, దాని తర్వాత నుంచి అయితే అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే 500 స్టెప్స్ ఎక్కాము. అలా కూర్చున్నాను కొంతసేపు. 500 స్టెప్స్. మనం అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఇలానే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మధ్యలో ఆగి అలా అన్ని దర్శించుకుంటూ వెళ్ళాము. 600 స్టెప్స్ కంప్లీట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 700 స్టెప్స్ అయితే ఎక్కేసాం గైస్. అలా కూర్చున్నాము కొంతసేపు. అండ్ ఇక్కడైతే వరాహస్వామి స్టాచ్యూ అయితే ఉంది, ఇక్కడ కూడా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అలా కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే 800 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి ఆల్మోస్ట్. పక్కన సీనరీ, ఆ గ్రీనిష్ అదంతా చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ స్లోగా నడుస్తూ వెళ్తున్నాము మేమైతే. అండ్ ఇక్కడ వీడియోలో డైరెక్ట్గా మాట్లాడాను, బట్ బ్యాక్గ్రౌండ్లో అయితే శ్రీవారి సాంగ్ వస్తుందన్నమాట. డైరెక్ట్గా పెడితే నాకు కాపీరైట్ పడుతుందని నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను దానికి. కానీ నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజుతో నా స్టామినా ఏంటో నాకు తెలిసిపోతుంది గైస్. 800 స్టెప్స్కి ఎలా ఉంటాయి, నేను మిగతా స్టెప్స్కి ఎలా ఉంటాను అని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 900 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఏం లేకుండా నార్మల్గా నడవడానికి నాకు చాలా కష్టం అవుతుంది. ఈ మామగారు అయితే ఇంత వెయిట్ పెట్టుకుని ఎక్కుతున్నారనమాట. వీళ్ళంతా చాలా గ్రేట్ అసలు. ఇలా మాట్లాడుతూ మనం 1100 స్టెప్స్ అయితే ఎక్కేసాం గాయస్. అండ్ ఇప్పుడు 1200 స్టెప్స్ అయితే ఎక్కబోతున్నాం. నడుస్తూ వెళ్తున్నాం కదా, చాలా ఆయాసమైన కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఎన్ని మెట్లు అయితే ఎక్కామో ఆ బోర్డు చూపిస్తున్నాను అంతే.
అండ్ ఇప్పుడైతే 1300 స్టెప్స్ అయితే ఎక్కాము. అలా కొంచెంసేపు గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. తర్వాత 1400 స్టెప్స్ ఎక్కాము. అమ్మ నడవలేకపోతుంది అనమాట, స్లోగా ఎక్కుతుంది. 100 స్టెప్స్కి మధ్యలో ఆగుతుంది అనమాట. సో అమ్మ కోసం మేము కూడా ఆగుతున్నాము. ఇప్పటి వరకు 1600 స్టెప్స్ అయితే ఎక్కాం గైస్. ఈ 1600 స్టెప్స్ ఎక్కడానికి చాలా బ్రేక్స్ తీసుకున్నాము. అసలు ఎక్కలేకపోతున్నాము. అసలు చూడాలి ఏ టైంకి స్టెప్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. మా అమ్మ మా అక్క విషయం నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బ్రేక్స్ తీసుకున్నాను. మేము దారిలో వెళ్తూ ఉండగా నాకు వీళ్ళు కనిపించారు. ఒక పాప కోసం మనీ కలెక్ట్ చేస్తున్నారు. సో నాకు చేతనైనంత హెల్ప్ నేను చేస్తాను. మీలో ఎవరికైనా ఇలా కనిపిస్తే మీరు కూడా హెల్ప్ చేయండి. అస్సలు ఎక్కలేకపోతున్నాము, చాలా బ్రేక్స్ తీసుకున్నాను. ఇప్పుడు మేము చూసారు కదా 1700 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇప్పుడు ఈ 1700 స్టెప్స్కి ఎలా అయిపోతే కంప్లీట్ స్టెప్స్ ఎక్కితే ఏమైపోతానో ఏంటో, కానీ గోవిందా గోవిందా అనుకుంటూ అన్నీ కంప్లీట్ చేసేస్తాం. 2083 స్టెప్ దగ్గర ఉందంట గాలి గోపురం. వెళ్దాం ఇప్పుడు. ఆల్మోస్ట్ దేర్ అన్నమాట. చాలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు 1800 స్టెప్స్ అయితే ఎక్కాము. 1800 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మా అమ్మ మధ్యలో ఆగి నిమ్మ సోడా అయితే తీసుకుంది గైస్. బాగుంది. స్టెప్స్ ఎక్కడం అయితే మేము 2కి స్టార్ట్ చేసాము. అండ్ ఇప్పుడు టైం అయితే 3:18 అయింది. ఇప్పుడు 1800 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం గైస్. ఏదో వీడియో తీయడానికి ట్రై చేశాను, బట్ నా వల్ల అయింది తీస్తున్నాను గైస్. కాళ్ళు నొప్పి రావడం అయితే స్టార్ట్ అయింది, బట్ మరీ అంత పెద్దగా ఏం నొప్పి రావట్లేదు. నడిచగలుగుతాను నేను అన్ని స్టెప్స్. అండ్ ఇప్పుడైతే మనం 1900+ స్టెప్స్ అయితే ఎక్కాము. మధ్యలో అలా రెస్ట్ కోసం కొంతసేపు అలా కూర్చున్నాము. అండ్ పక్కనే ఇలా షాప్స్ ఉన్నాయి. గోవిందా 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 గోవిందా. అండ్ ఫైనలీ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసాం గైస్. ఇప్పటి వరకు ఎక్కాం కదా స్టెప్స్, అవన్నీ ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు 2000 స్టెప్స్ దాటేసాం కదా, అవన్నీ ఫ్లాట్గా ఉంటాయంట. సో ఎక్కడానికి చాలా ఈజీగా అయిపోతుంది. మధ్యలో ఇలా మాకు గుడి కనిపించింది. అక్కడ పంతులు గారు మనకి తాడు కడుతున్నారనమాట. అవి కట్టించుకున్నాం మేము. దేవుడికి దండం పెట్టేసుకున్న తర్వాత తాడు కట్టించుకుని కొంతసేపు కూర్చుని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మెట్లు నడవడం స్టార్ట్ చేసామన్నమాట. చూసారు ఇక్కడ నుంచి మొత్తం అంతా ఫ్లాట్ గానే ఉంది. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్కడ స్టెప్స్ ఎక్కువ ఉంటాయంటే మొకాల పర్వతం ఎక్కుతారు కదా, సో అక్కడే స్టెప్స్ ఇలా మళ్ళీ స్ట్రైట్గా ఉంటాయి, మిగతా ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. ముందు క్లిప్లో ఒక గుడిలో తాడు కట్టించుకున్నామని చెప్పాను కదా, సో అవే అన్నమాట ఈ తాడులు. మధ్యలో ఇలా చాలా గుడులు కనిపిస్తున్నాయి. చూసారా గైస్, పిడత కింద పప్పు అంటది. గాలిగోపురం దాటేసిన తర్వాత అక్కడ నీకు చూపించాను కదా, అక్కడ అలా వైద్యశాల ఉంటుంది అనమాట. ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే సో మనం అక్కడికి వెళ్ళి చూస్తాం. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఈ వేయింగ్ మిషన్ కనిపించింది అనమాట. ఇందులో ఒక కాయిన్ వేస్తే అవి మన వెయిట్ చూపిస్తుందంట. మా దగ్గర కాయిన్స్ లేవు, ఓన్లీ నోట్స్ ఉన్నాయి. ఓన్లీ నోట్ అండ్ ఫోన్ పేస్ లోనే ఉన్నాయన్నమాట, కాయిన్స్ లేవు. ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్ కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇలా ఫ్లాట్ గా ఉంటే ఎంత దూరమైనా నడిచేయగలుగుతాం కదా, అలా మెట్లు ఉంటేనే కొంచెం కష్టం అవుతుంది. బట్ గోవింద గోవింద అనుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది గైస్. 1100 స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 2200 స్టెప్స్ అయితే ఎక్కబోతున్నాం మేము ఇప్పుడు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో కానీ మనం అలా నడుస్తూ ఉండగా పక్కన పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ అన్ని గోవింద నామాలు రాసి ఉన్నాయన్నమాట. అవి చదువుకుంటూ వెళ్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నామాలు చదువుకుంటూ వెళ్తే మనకి ఇంకా నొప్పి అనేది తెలియదు అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అక్కడ పక్కన షాప్స్లో ఇవి చూసాను నేను, చిన్ని సోఫా సెట్స్, శ్రీవారి పాదాలు అవన్నీ పెట్టి అమ్ముతున్నారనమాట. చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ ఇక్కడ చూడండి రాగి కడియాలు కూడా అమ్ముతున్నారు. అండ్ మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇప్పటి వరకు మేము 2500 స్టెప్స్ అయితే ఎక్కడం కంప్లీట్ అయింది. ఇంకా 1050 స్టెప్స్ అయితే ఉన్నాయి.
ఈ స్టెప్స్ దగ్గర నుంచి బయట నేచర్ భలే కనిపిస్తుంది. అండ్ మనం ఇప్పుడు దీని కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా 1050 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. స్లోగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ అలా స్లోగా వెళ్తూ ఉండగా మధ్యలో మళ్ళీ ఇంకొక జింక కనిపించింది. అలా దారిలో చాలానే కనిపించాయి. అండ్ దారిలో అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఈ హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపించింది. మధ్యలో ఆగి దండం పెట్టుకుంటున్నాం అన్నమాట. మనం మెట్లు ఎక్కుతున్నాం కదా, పక్కన షాప్స్ పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఇలా ఏ యానిమల్ వస్తే వాళ్ళ దగ్గరికి ఆ యానిమల్కి ఫుడ్ పెడుతున్నారు అనమాట ఇలా. సో అవి ఏం తింటాయి, ఆ అడవిలో ఏం దొరికితే అవి ఏం దొరకవు కదా తినడానికి వాటికి. సో ఇలా వాటికి కూడా ఫుడ్ పెడుతున్నారు అనమాట అలా షాప్స్ వాళ్ళు. చాలా జింకలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి చూపించాను కదా అప్పుడు, అది దుక్కి అంట, దాని పేరు నాకు తెలీదు, కొంచెం ఎంతగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తున్నాయి. జింక కనిపించింది, జింక కనిపించింది, దుప్పే కనిపించింది, ఇంకా ఏటో నువ్వు కనిపించింది. అక్కడ ఇంకొకటి ఉంది గైస్, చూపిస్తాను. వెయిట్ 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 ఒకటే చూడండి గైస్. చూసారా, దానికి కొమ్ములు కూడా చాలా కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ కూడా ఇంకొకటి ఉంది, చూపిస్తాను. రైట్, ఒకటి కాదు రెండు ఉన్నాయి. మంకీ కనిపించింది గైస్, యాక్చువల్లీ అలా నడుస్తూ ఉన్నాం, చాలా కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఎన్ని ఉన్నాయి గైస్, ఎన్ని ఉన్నాయి. మంకీ కనిపించింది, లేడ కనిపించింది, దుప్పే కనిపించింది. చాలు గైస్, బాయ్ గైస్, బాయ్ బాయ్. అండ్ ఇందాక నుంచి మనం మెట్లు కొండ లోపల నుంచి నడుస్తున్నాం కదా. అండ్ ఇది కొండ బయట ఓపెన్ ఏరియా అన్నమాట. అక్కడ నుంచి నడవాలి స్ట్రైట్గా, అక్కడ నుంచి బయట నడవాలి. ఫుల్ ఓపెన్ ఏరియా, స్ట్రైట్గా వెళ్తే మోకాల పర్వతం వస్తుంది అనమాట. నాకు ఈ పక్కనున్న కొండను చూసి భలేగా అనిపించింది గైస్. మీకు అక్కడ గుడి కనిపిస్తుంది కదా, సో అదే అన్నమాట మోకాల పర్వతం. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం గైస్. అండ్ గైస్ మీకు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, సో అవే అన్నమాట మోకాల పర్వతం. మేము ఇప్పటి వరకు నడిచి వచ్చాం కదా, చాలా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. సో అందుకే ఇక్కడ కొంతసేపు కూర్చుని రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఇదే అన్నమాట మోకాల పర్వతం స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి వెళ్తే అవన్నీ మోకాల పర్వతం మెట్లే అన్నమాట. ఎవరైనా కోరుకుంటే అలా ఎక్కుతారు కోరుకుని. అండ్ గైస్ మనం ఫైనల్లీ 3000 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా 550 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. మా అక్క మా అమ్మ అయితే కాళ్ళ నొప్పి వచ్చి అక్కడ కూర్చున్నారనమాట. నేను కొంచెం ఫ్రంట్కి వచ్చి కూర్చున్నాను. రెస్ట్ తీసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. 3100 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇంకా 450 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ 3550 స్టెప్స్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు టైం ఎంత? 6:13 అయింది ఇప్పుడు టైం. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన స్వామివారిని అయితే చూపిస్తున్నారు. చాలా బాగున్నారు కదా, అలా చూస్తూ బ్రతికేయచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మా అలిపిరి మెట్లు ఎక్కడం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అలిపిరి మెట్లు ఎక్కడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మేము రూమ్ బుక్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ 1.5 hours అనుకుంటా లైన్లో అలా క్యూలో నుంచుని ఉన్నాము. సో అలా 1.5 hours 2 hours అలా లైన్లో నుంచున్న తర్వాత మాకు రూమ్ అయితే దొరికిందనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ కీస్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా కీస్ కలెక్ట్ చేసుకుని మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసి రూమ్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు.
1.5 అవర్ 2 అవర్స్ ఇలా లైన్లో ఉంటున్నాం కదా, రూమ్ కన్ఫర్మ్గా దొరుకుద్దో లేదో అని చాలా టెన్షన్ పడ్డాము. ఫైనల్లీ అంతసేపు వెయిట్ చేసినందుకు మాకు రూమ్ అయితే దొరికింది గైస్. రూమ్ దొరికిన తర్వాత ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకోడానికి వెళ్ళి అక్కడ నుంచి లగేజ్ అయితే మా రూమ్కి అయితే తీసుకొచ్చేస్తున్నాము. సో గైస్ మేమైతే డిన్నర్ చేసి మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు పడుకుని పోతాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం వ్లాగ్ కూడా ఈ వీడియోకి కంటిన్యూ వ్లాగ్ వస్తుంది. సో స్టే ట్యూన్ గైస్. సో గుడ్ నైట్ గైస్, మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. That's all for the video guys. If you like the video, do like, share and subscribe to my channel Kitty Lifestyles and Vlogs. Until then, bye guys.